వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రాణప్రియుడు, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. గొప్ప దేవుడు, అత్యున్నతుడు, ప్రేమపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువు మనలందరినీ ప్రేమించి మరొక నూతన దినమును మన జీవితములలో ప్రవేశపెట్టి ఆయనను స్తుతించడానికి, ఆయన వాక్యమందు నిలిచి ఉండడానికి, ఆయన యందు విశ్వాసంలో ఎదగడానికి కృప చూపుతున్న యేసుక్రీస్తు ప్రభువుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త, పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ 1000 డాలులను శూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందర సమానము. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు ప్రత్యేకమైన ప్రేమ కలిగి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, నిన్నటి దినమున డాలు అనే మాటను ధ్యానించడానికి దేవుడు కృప దయచేశారు. డాలు అనగా మరొక అర్థము కేడెము. మనము ఆత్మీయ జీవితమునందు ఎదుగుతూ ఆధ్యాత్మిక ఆయుధములు కలిగి క్రీస్తు యేసునందు మంచి సైనికులుగా మనం ఉండాలి అని అంటే, శక్తి కలిగిన వారిగా మనం ఉండడానికి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి 17వ వచనము వరకు ఉన్న దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచము ఎందుకు అనంటే, మనం శత్రువులు అయిన సాతానును, లోకమును, శరీరమును జయించడానికి. వీటిని జయించి భూమి మీద జయ జీవితం గడపాలి అంటే భూమి మీద దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఈ దివ్య ఆయుధములు విశ్వాస కవచములుగా ధరించుకొని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయములో ఉన్న విశ్వాస వీరులను మనం చూడగలుగుతాం. ఈ సర్వాంగ కవచంలో ఉన్న సత్యం అనే దట్టి గురించి నిన్నటి దినమున ధ్యానించడానికి దేవుడు కృప దయచేశారు. సత్యం అనే దట్టిని మనము నడుముకు కట్టుకోవాలి. నడుము అనగా మనసు అనేది కూడా నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నాం. సత్యమునకు విరుద్ధంగా అసత్యమును మనము ధరించిన ఎడల దేవుని ఎదుట మనము విశ్వాసులుగా ఉండలేము. అపవాది చేతిలో మనము ఓడిపోతాం. ఈ కడవరి దినములలో మనం విశ్వాసము కలిగి సత్యం అనే దట్టిని కలుగుని ఆ నడుము అనే మనసును కట్టుకుని వారమై ఆ సత్యం ద్వారా మనము బలపడిన వారిగా దేవుని ఎదుట మంచి సైనికులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ సత్యం అనే దట్టి ఎప్పుడూ ఊడిపోకుండా, సత్యహీనులము కాకుండా దేవుని యందు బలము కలిగిన వారి వలె మనం ఉండాలి. పరలోక సైన్యంలో మనము లెక్కింపబడాలి. కావున ఈ ఆయుధమును మనం ధరించుకుని ఆ సత్యమును కాపాడుకుని వారిగా మనం ఉండాలని నిన్నటి దినాన్న మనం నేర్చుకున్నాం. రెండవదిగా నీతి అను మైమరువు. ఈ మైమరువు సైనికుడు రొమ్ము భాగమునందు ధరించుకుంటారు. శత్రువు గురిపెట్టి అగ్నిబాణములను ఎదుర్కొనుటకు, ఏ హాని కలగకుండుటకు ఈ నీతి అనే మైమరువును ధరించుకుంటారు. ఈ నీతి అనే మైమరువును రొమ్ము భాగమున ధరించుకొని, ఈ నీతి అనే మైమరువును ప్రధాన యాజకులు కూడా ధరించుకునేటట్లు దేవుని వలన, దేవుని ఆత్మచేత మనము ఆజ్ఞాపించబడ్డాము. నిర్గమాకాండము 28వ అధ్యాయము 5వ వచనమును చూడగలిగితే, న్యాయ విధాన పథకము చేయవలెను, ఏఫోదు పనివలే దానిని చేయవలెను అని లేఖనం మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క రొమ్ము భాగమునకు ధరించుకునే పథకమునే నీతి అనే మైమరువు అని లేఖనం చెప్తుంది. సైనికులైన, విశ్వాసులమైన మనము, సేవకులైనా సరే,
మనం ఈ నీతి అనే మైమరువును రొమ్ము అనే భాగమునకు ధరించుకునే వారిగా ఉండాలి. ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువే మన నీతి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అనునది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచను ఆయను అని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనములో మనం చూడగలం. దీనినే విశ్వాస ప్రేమల కవచము అంటారు అని 1వ తెస్సలోని పత్రిక 5వ అధ్యాయంలో మనం లేఖనాల్ని పరిశీలించిన ఎడల మనము తెలుసుకొనగలుగుతాం. దేవుని యందు ప్రియమైన వారలారా, సత్యం అనే దట్టి ఆయుధాన్ని మనం ధరించాలి. నీతి అనే మైమరువును మనము తొడుగుకొనిన వారిగా ఉండాలి. ప్రధాన యాజకుని వలె ఆ రొమ్ము భాగమున ఈ నీతి అనే మైమరువు మనము ధరించి దేవుని యొక్క కవచమును ధరించిన వారమై ప్రేమ విశ్వాసములకు ఆధారమైన ఆ కవచమును ధరించుకుని అపవాది ఎదుట అపవాది తంత్రములను ఎదురించి అపవాదిని ఓడించి దేవుని రాజ్యమును విస్తరింపచేసే క్రీస్తు మంచి సైనికులుగా ఉండాలని ఆ డాలును గూర్చిన లేఖనములో ధ్యానవాక్యంలో మనము నేర్చుకునగలుగుతాం. ప్రియమైన వారలారా, యథార్థవంతులమును దేవుని యందు మంచి సైనికులుగా ఉండుటకు యుద్ధోపకరణములు లేక దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచములో సత్యమనే దట్టి నీతి అనే మైమరువు ఈ రెండిటిని ఆయుధముగా ధరించి శత్రువుపై మనం ఉపయోగించి శత్రువును నిర్మూలము చేసి జయ జీవితము కలిగిన వారిగా దేవుని ఎదుట మనం జీవించగలుగుటకు భూమి మీద పరమ తండ్రిని ఆయనను ఘనపరుస్తూ ఆయన రాజ్యమును విస్తరింపచేస్తూ జయకరమైన జీవితమును జీవించు వారిగా ఉండాలని దేవుడు మనలను కోరుకుంటున్నారు. మన జీవితం ఏ విధంగా ఉంది? ఆ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు వలన పునరుద్ధాన శక్తిని పొందుకొని ఆ పునరుద్ధాన శక్తిలో ఉన్న బలం, ఆ మహత్యమైన ఆ గొప్ప కార్యం మన జీవితంలో నెరవేరినట్లు సత్యం అనే దట్టి నీతి అనే మైమరువు ధరించి సాతాను మీద విజయమును సాధించి దేవుని మహిమపరచువారిగా మనం జీవించాలని దేవుని సేవకునిగా దేవుని పేరిట మిమ్మల్ని కోరుకొనుచున్నాను. అదేవిధంగా ఇంకా మిగిలిన ఆయుధములను రేపటి దినమున మనము ధ్యానించగలుగుదాం. దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లాలని, మంచి సైనికుల వలె ఉండాలని, దావీదు గోపురములో ఉన్న జయసూచకముల వలె మీరు ఉండాలని మనసారా కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ వాక్యమును మనందరి వెనికిడిలో దీవించాలని ఆశీర్వదించాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ వాక్యమును ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, సత్యమనే దట్టి నీతి అనే మైమరువు మేము ధరించుకొని మేము మంచి యుద్ధోపకరణములు, తేజో సంబంధమైన యుద్ధోపకరణములు కలిగిన వారమై దేవుని ఎదుట ఉన్న దుర్గములను పడగొట్టుటకు శక్తి కలిగిన వారమై అపవాది తంత్రములను గుర్తించి అపవాది తలను చితకత్రొక్కి అగ్నిలో నుంచి లాగినట్లుగా అనేక మందిని నీ రాజ్యంలోనికి చేర్చు మంచి సైనికుల వలె మేముండుటకు మీ కృపను అనుగ్రహించి మహిమ పొందుమని, దేవాన్ని దీవెనలతో మమ్మల్ని నింపుమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.